ఇప్పుడు ఒక ర్యాపిడ్ ఫైర్ రౌండ్. నేను కొన్ని పేర్లు చెప్తాను, వాళ్ళ పేరు వినగానే మీ మనసులో ఏమనిపించిందనే చెప్పాలి. అనిపించాలిగా ఏమని. అనిపిస్తుంది, డెఫినెట్గా అనిపిస్తుంది. మీరు యాక్ట్ చేసిన వాళ్ళతో మీకు అనిపించుకుంటే ఎలా ఉంటుంది? ఓకే. బాలకృష్ణ చాలా ఫ్రాంక్గా ఉంటారు. ఓకే. ఈవి సత్యనారాయణ. ఈవి సత్యనారాయణ నా దేవుడు, నా గురువు. జగపతి బాబు. చాలా ఫ్రెండ్లీ ఉంటాను, నా ఫ్రెండ్ అనమాట చెప్పాలంటే. సో క్లోజ్ ఫ్రెండ్ లాగా. ఎప్పుడన్నా షేర్ చేసుకుంటారా? నేను చాలా షేర్ చేసుకుంటాను ఆయన దగ్గర అన్ని, అందుకే చెప్పాను ఫ్రెండ్ అని. ఓకే. ఎస్వి కృష్ణారెడ్డి. ఆయన ఇంకొక నా గాడ్ ఫాదర్. నరేష్ గారు ఆయన ఇంకా ఏమంటే చైల్డ్ ఆర్టిస్ట్ లాగా నాకు. ఆయన కూడా అంతే, నాకు చాలా క్లోజ్గా ఉంటారు. ఆయనతో కూడా నేను అన్ని షేర్ చేసుకుంటాను. అలాగే ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా జోవియల్గా ఉంటారు అనమాట. నవ్వుతూ ఉంటారు ఎప్పుడు. లవ్వబుల్ బాయ్ లాగా ఉంటారు. రాజేంద్ర ప్రసాద్. ఆయన మా స్ట్రిక్ట్ మాస్టర్. అంటే యాక్టింగ్ అని వచ్చాడు, చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఇలా ఇప్పుడు కూడా రీసెంట్గా కూడా రాజేంద్ర ప్రసాద్ ఒక సినిమా, అది చెప్పడం మర్చిపోయాను, చేస్తున్నాను. ఆ సినిమాలో ఏమైనా కొంచెం నేను అంటే ఫోన్ ఏదైనా వచ్చి ఫోన్ చూస్తే, ఫోన్ ఏంటి మాకు లేదా ఫోను, ఏంటి ఇప్పుడు సీన్ ఏంటి చూసుకున్నావా అంటే ఆ పాత ఒక అంటే ఆమెని అంటే అప్పట్లో ఎలా ఉండాలో అలాగే ఇప్పుడు ఆయన ట్రీట్ చేస్తారు. సో అంటే వర్క్లో ఎంత సిన్సియర్గా ఉండాలనేది ఆయనకి. సో ఆయన ఒక మాస్టర్, స్కూల్ మాస్టర్. నాగార్జున గారు టూ లవబుల్ హీరో. రాఘవేంద్ర గారు జోవియల్ అండ్ సిన్సియర్. ఏం చెప్పాలంటే ఇప్పటికీ ఆయన ఒక యంగ్ ఎనర్జీ ఉన్న డైరెక్టర్. బాపు గారు బాపు గారు అది ఒక డిక్షనరీ. కె. విశ్వనాథ్ గారు ఒక ఏమంటారు సార్, పేరు లేదు ఇంకా డిక్షనరీకి తర్వాత ఏమొస్తుంది. ఆయన స్కూల్ నేను చాలా నేర్చుకున్న ఒక స్కూల్ అన్నమాట. ఆయన దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను. సో చెప్పాలంటే నాకు నా జర్నీలో ఆయన దగ్గర చాలా ఒక స్కూల్ లాగా నేర్చుకున్నాను. దాసరి నారాయణరావు గారు ఆయన ఒక మహాగురువు నాకు. ఎందుకంటే నేను ఏ సినిమా ఒక అప్పట్లో సావిత్రి గారు చేశారు కదా, అదే ఏ సినిమాలో మహానటిగా అప్పట్లో సావిత్రి గారు, అది మాయాబజార్. అది మళ్ళీ నాతో చేశారు. అలాంటి గొప్ప క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టరు. సో ఒక ఆయన కూడా అంతే, చాలా అడ్వైస్ చేస్తుంటారు నాకు, మంచి మంచి విషయాలు చెప్తుంటారు. అంటే హీరోయిన్ అంటే ఎలా ఉండాలి, ఎలా ఒక లైఫ్ని ఎలా లీడ్ చేయాలనేది చెప్తూ ఉంటారు. ఇప్పుడు మీకు కొన్ని ఆప్షన్స్ ఇస్తాను, అందులో మీకు బాగా నచ్చింది ఏంటో చెప్పండి. మీకు బాగా నచ్చిన మీ సహనటుడు. కమల్ హాసన్, రాజేంద్ర ప్రసాద్, జగపతి బాబు. మీరు ఇలా కాంట్రవర్సీ పెడితే కాంట్రవర్సీ ఏం కాదు, అదేం లేదు, అందరూ మనకి క్లోజే. అందరూ క్లోజే, చాలా క్లోజ్. జగపతి బాబు గారు. మీకు బాగా క్లోజ్గా ఉండే మీ సహనటి. సౌందర్య, రోజా, రమ్యకృష్ణ, సుహాసిని. సౌందర్య. మీ డైరెక్టర్స్లో మీకు బాగా ఇష్టమైన డైరెక్టర్ ఎవరు? బాపు, కె. విశ్వనాథ్, ఎస్వి కృష్ణారెడ్డి. ముగ్గురు ఇష్టమే, ఇది మాత్రమే ఒప్పుకున్నా. ముగ్గురు. నాలుగోది యాడ్ చేస్తాను, ఈవి గారు. ఎందుకంటే ఆయన ఆ రోజు నాకు ఈ హీరోయిన్ ఛాన్స్ ఇవ్వలేదంటే నాకు గుర్తింపు వచ్చేది కాదు, ఈ రోజు ఇలా కూర్చొని మాట్లాడేదాన్ని కాదు. సో మీ సినిమాల్లో, మీరు యాక్ట్ చేసిన సినిమాల్లో మీకు బాగా నచ్చింది ఏది? మిస్టర్ పెళ్ళాం, శుభలగ్నం, శుభ సంకల్పం, మామ చిగురు. శుభ సంకల్పం నాకు నచ్చిన సినిమా. ఓకే. మీరు ఎన్నో సాంగ్స్ చేశారు, అందులో ఎన్నో సూపర్ హిట్లు అయినాయి. వాటిల్లో మీకు బాగా నచ్చిన సాంగ్ ఏది? హలో బ్రదర్లో, కన్నెపెట్టలో కనుకొట్టలో, టాప్ హీరోలో ఓ ముద్దు పాప, గరానా బుల్లోళ్ళలో
ఇందాక మనం భీమవరం ప్రస్తావన బుల్లోడ. భీమవరం బుల్లోడ, భీమవరం బుల్లోడ శుభలగ్నం. సాంగ్స్లో భీమవరం బుల్లోడ చాలా ఇష్టం. ఓకే. ఎందుకంటే నన్ను చాలా అందంగా గ్లామరస్గా చూపించుంటారు డైరెక్టర్ గారు. ఓకే. అలాగే కొన్ని మెలోడీ సాంగ్స్లో కూడా మీరు యాక్ట్ చేశారు. వాటిల్లో బాగా నచ్చిన సాంగ్ ఇది శిశీంద్రిలో ఓ చిన్ని తండ్రి, శుభలగ్నంలో చిలక ఏ తోడు లేక, శుభ సంకల్పంలో హరిపాదాన పుట్టావు గంగమ్మ. హరిపాదాన పుట్టావని అది చాలా ఇష్టం. ఎందుకంటే అది కేరళలో చేశారు ఫస్ట్. అక్కడ నచ్చలేదు డైరెక్టర్ గారికి. అది మళ్ళీ రీషూట్ చేస్తారు వైజాగ్లో. అంటే మేకప్ ఉండదు, వితౌట్ మేకప్. ఒక లంగా ఒకటి ఇలా ఒక కట్టుకొని, ఇన్స్కర్ట్ ఒకటి కట్టుకొని చాలా న్యాచురల్గా హెయిర్ ఊరికే మామూలుగా వేసుకుని ఓన్లీ ఎక్స్ప్రెషన్స్తో అది డైరెక్టర్ గారే కొరియోగ్రాఫ్ చేశారు దాన్ని. సో ఇంకెవరు లేదు ఆ సాంగ్. అక్కడ చేసినప్పుడు వేరెవరో చేశారు, ఇక్కడ వచ్చి మళ్ళీ డైరెక్టర్ గారు చేశారు. సో అందుకని ఆ సాంగ్ బాగుంటుంది. అది ఎందుకంటే ఆ సాంగ్ వినడానికి బాగుంటుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. అంత కష్టపడి చేశారు కాబట్టి నంది అవార్డు వచ్చింది.